అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగలగ వారెవరునూ లేరని అతనితోననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. హల్లెలూయా. అని ఇంగ్లీష్ లో ఉంటుంది, డు నాట్ ఇంటర్ప్రిటేషన్స్ బిలాంగ్స్ టు గాడ్, వై ఆర్ట్ thou sad, tell the entire dream of yours and I will pray thee అంటున్నాడు యోసేపు. హల్లెలూయా. వాట్ a godly dependent person is Joseph. He is not independent of men and dependent of God exclusively. హల్లెలూయా. ఎక్కడ చూడు దేవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నవాడే కాదు. And this shows not only Joseph is depending upon God. యోసేపు దేవుని పైన ఆధారపడువాడు మాత్రమే కాదు, దేవునితో సంబంధం కలిగిన వాడు, సహవాసం కలిగిన వాడే యోసేపు అన్నదే మనం ఇక్కడ గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కలలను కని దాని భావములను తనకు తానుగా గ్రహించి అర్థం చేసుకొని దానిని బట్టి తన జీవితాన్ని కట్టుకుంటూ దేవుని మహిమార్థమై దేవుడు తన యందు ఘనపరచబడులాగున దేవుడు నాకు తోడు అన్న సాక్ష్యాన్ని అనేకులకు ప్రచురపరచువాడు మాత్రమే కాదు, ఇతరుల అవసరతలను కూడా లక్ష్య పెట్టువాడే యోసేపు అన్న యొక్క మనుష్యుడు ఇక్కడ అని మనం గమనించగలము. వేరే వారి పరిస్థితులు వచ్చినప్పుడు, అవునా సరేలే నాకు కూడా చాలా వచ్చినాయి, సరే వస్తాను, నిద్ర వస్తుంది, 2 చపాతీలు ఎక్స్ట్రాగా తిన్నాను, మరలా మధ్యాహ్నం వచ్చి చూస్తాను, అప్పుడైనా కొంచెం బాగుండండి అనలేదు. ఇలా మాకు కలలు వచ్చాయి, దాని భావము చెప్పేవారు ఎవరు లేరు అన్నప్పుడు యోసేపు ఏమన్నాడు, నేను చెప్తాను, కలకు 10,000, మరలా మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 10,000, మీ ఇద్దరు పక్కనే ఉండి కన్నారు కాబట్టి ఇంకో 50,000 అని కూడా అని ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. పోనీ సింపుల్గా చాపలు వేసుకొని కూర్చుందాం మనము, ఇప్పుడు కలలు చెప్తాను వినండి అని కూడా అనలేదు. యోసేపు ఏం చేస్తాడు తెలుసా, మొదట దేవుణ్ణి పెట్టాడు. హల్లెలూయా. కలలు కనిన వారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వారి సమస్యను తెలుసుకున్న యోసేపు దేవుణ్ణి వారికి ఇంట్రడ్యూస్ చేశాడు. హల్లెలూయా. When somebody comes out towards you with such a problem, are you in a position to introduce God to them? Are you speaking about God? యోసేపు దేవునిని వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. Don't you know that interpretations belongs to God? Hallelujah. కలలకు భావము చెప్పుట అన్నది దేవుని వశము అన్నది మీకు తెలియదా? ఇది దేవుని వశమే. దేవుని ఆధీనంలోనే కలల భావమును ఒకటి తెలుసుకోగలడు. దేవుడే కలలను ఇచ్చువాడు, వాటి భావమును చెప్పువాడు కూడా దేవుడే అని వారి ఎదుటకు పిలిచి వారితో అంటూ ఉన్నాడు, అవేంటో పూర్తిగా నాకు చెప్పండి, నేను దేవునికి ప్రార్థిస్తాను.